గుర్తుకొస్తున్నాయి గణతంత్ర దిన ఉత్సవాన 79వ సంవత్సరం వేడుకలు ఘనంగా దేశము అంతటా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ, అదే పద్ధతిలో క్రమశిక్షణ అనేది పిల్లలను చాలా క్రమశిక్షణ ఫస్ట్ హాఫ్లో ఇండిపెండెంట్ దిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం సెలవు తీసుకుంటున్నాం. నుంచి చదువుకున్న స్కూల్ అనేది ఈరోజు ఇండిపెండెన్స్ సందర్భంగా మేము స్కూల్లోకి జెండా ఆవిష్కరణ కోసం వచ్చాము. చూద్దాం, లోపలికి వెళ్ళండి. సెలబ్రేషన్ బాగా జరుగుతున్నాయి. చూడండి, కార్యకర్తలు ప్రోగ్రామ్ జరుగుతుంది, చూడాలనుకుంటున్నాము. డ్యాన్స్ బాగా చేస్తున్నారు. మేము చూడడానికి అందరం వచ్చాం. మేము చదువుకున్న స్కూల్ ఇదే సంబంధించిన చిన్నప్పటి హాస్టల్. మేము ఇందులోనే చదువుకొని ఇది హాస్టల్ హాస్టల్ ఒకసారి చూసి వెళ్దామని వెళ్తున్నాం. హాస్టల్ సంబంధించిన ఆఫీస్ రూమ్ మా వార్డెన్ సార్ ఇల్లే ఉంటుండే. సాయంత్రం ప్రేయర్ చేద్దాము, స్నాక్స్ పెట్టా కొద్ది పొరాల మొక్కలు తీసుకున్నాము. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా. రూమ్ ఇదే. పొరాల పెట్టెల వాళ్ళ పైసలు తీసుకున్నాం మేము అందరం కలిసి. అన్నయ్య, ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మ వదినమ్మ, ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఈ స్కూల్లో వాటర్ రానప్పుడు ఇక్కడికే వచ్చి మేము మారం కావాలని కూడా మొదలు పెట్టుకున్నాము. చిన్నప్పుడు దయాలు కూడా తిరుగుతుండే, చాలా భయపడుతుండే. రాత్రిపూట ఇళ్ళకి రావాలంటే చాలా భయపడుతున్నాము. ఇది లాస్ట్ రూము. మేము అక్కడ రూమ్లో నిద్రపోయి ఇక్కడికి వచ్చి చదువుకునే వాళ్ళము. అక్కడ వాష్రూమ్స్, అక్కడ వాష్రూమ్, ఇక్కడ హాస్టల్ బాగుంటుంది, చదువు కూడా మంచిగా ఉంటుంది. కో ఎడ్యుకేషన్ మొత్తం. మేము కూడా మంచిగా పాస్ అయినాం, మంచిగా చదువుకున్నాం. గుడ్ స్కూల్. ఏం చెప్పేవరా? వార్డెన్ సారు 5 గంటలకు లేపి స్నానాలు చేయించేవాళ్ళు. కానీ చేయబోము, అట్లే పోము, వారికి స్నానం చేయకుండా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. వంటగది, ఇందులో వంటలు చేసి మనం కూడా అన్నం పెట్టుండే. చిన్నప్పుడు మేమే కొట్టుకున్నాం. ఒకసారి పోయింది, చంద్రగాడు ఆయన కూడా అమ్ముకున్నాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. మేము తిననీకి ఇందులోకి వచ్చి కూర్చున్నట్టున్నాం. మొత్తం పెట్టెలు పెట్టారు. ఆ రూమ్ లాస్ట్ రూమ్ లేదు కాబట్టి ఇలా అడ్జస్ట్ అయ్యారు. చింత చెట్లు బాగుంటాయి. మేము చింతకాయలు తెంపుకొని తింటాం చిన్నప్పుడు. చెంబుతో చేసిన కోతి కొమ్మలో పెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, నీళ్ళు ఆగిపోయే వాళ్ళం. చందన ప్లే గ్రౌండ్.